మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రాజస్థాన్లో 13 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం, 32 మంది 5 రోజుల పాటు 5 హోటల్లో జరిపినటువంటి ఈ దారుణం ఇప్పుడు మొత్తం యావత్ దేశాన్ని కదిలిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరు చూసినా కూడా ఈ ఉదంతం గురించి, ఈ దారుణం గురించే డిస్కషన్ చేస్తున్నారు. 32 మంది ఒక స్కూల్ పాప మీద ఇంత దారుణానికి ఒడికట్టారంటే మన దేశము ఇంకా నిజంగా ఇలాంటి ఘటనలు ఉన్నాయంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సో వీటిని ఎలా అరికట్టాలి? మనుషుల ప్రవర్తనలో, వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పులు రావాలి? అన్నిటికన్నా కూడా ఈ దారుణానికి ఒడికట్టిన వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు పడాలి? చాలామంది మరణ శిక్షలు పడాలి, ఉరి శిక్ష పడాలి, బహిరంగంగానే ఎన్కౌంటర్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ జననాంగాలను కత్తిరించాలి అనేటువంటి ఒక డిమాండ్ వినిపిస్తుంది. నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ఈ డిస్కషన్ మాట్లాడడం, నేను ఒక ఫాదర్ని, నాకు కూడా ఒక పాప ఉంది. స్కూల్కి వెళ్ళే పాప మీద ఆటోలో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి హోటల్ వాళ్ళకు అమ్మేయడం, ఒకరి తర్వాత ఒకరు నిజంగా ఇంత దారుణం మన ఇండియాలో జరుగుతున్నాయంటే ఏమంటారు? ఇది చాలా చాలా దారుణమైన విషయం అండి. ఒక రకంగా చూసుకుంటే నిన్న మొన్నే జరిగినట్టుంది ఏది మన నిర్భయ ఘటన. అంటే ఎందుకంటే సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ఘటన తాలూకు భయానకమైన వాతావరణం కావచ్చు, ఆ 5-6 చేసిన నీచ నికృష్టమైన క్రూరమైన హింస అది గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. సరే, ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరిగినాయి. అసలు అంతకుముందు ఎప్పుడూ జరగనంత జనాలు బయటకు వచ్చి, అంటే ప్రజలు ఇంతగా ఆలోచిస్తారా? ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు, మన ఇంటి పక్క అమ్మాయి కాదు, మన ఊరు అమ్మాయి కాదు, అయినా దేశం అంతా కదిలిందా ఆ ఘటన. అది అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. సరే, ఆ చట్టంలో ఏమేమైతే చెయ్యాలని చెప్పారో అవి చేయలేదు. సరే, అది అయిపోయిన తర్వాత 2014 తరువాత కతువాలో ఒక పాప విషయం ఒకటి ఇట్లాంటి సిమిలర్ ఘటనే జరిగింది. చిన్న పాప, పాపం ఆ పాపకి ఏం తెలియదు అసలు. అంటే ఈ పాప ఇంకా 13 ఏళ్ల పాప, ఆ పాప ఇంకా చిన్న పాప. ఆ పాప ఏదో గుర్రాలు నడుపుకుంటారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు, గుర్రాలని సంరక్షించే ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు. ఆ పాపను తీసుకొని వెళ్ళి సాక్షాత్తు గుడిలో, ఆ గుడి పూజారులు, వాళ్ళకి ఆ ధర్మకర్తలు కావచ్చు, వాళ్ళు కొంతమంది కలిసి ఆ పాపకి పదే మత్తు బిళ్ళలు ఇచ్చి ఆ పాప పైన అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆ పాప చనిపోయింది. అయితే దాని పట్ల కూడా ఇప్పుడు నేను సమాజాన్ని బ్లేమ్ చేస్తున్నానని కాదు, కానీ సమాజం కంటిన్యూస్గా జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి అంటే సమాజానికి కూడా చాలా పనులు ఉంటాయండి, మాటకా మాట. కాకపోతే రక్షిస్తాము అని చెప్పిన ప్రభుత్వాలు కంటిన్యూస్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాటి మీద మనం ప్రజలను అనడానికి ఏమీ లేదు. అంటే ప్రజలు తిరగబడితే కూడా తప్పు లేదు అనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ప్రభుత్వం మీదే ఆధారపడాలి, విచారణ అధికారులు, దర్యాప్తులు, వీటికి ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఇప్పుడు ఈ పాప విషయం ఇందాక మీరు వివరించారు. ఆ పాపని ఒక ఆటో డ్రైవరు, స్కూల్కి తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవరు వేరే వాళ్ళకి అమ్మేసేస్తే వాళ్ళు హోటల్స్ తిప్పుతూ సామూహిక అత్యాచారం చేశారు. ఆ చేసే ప్రాసెస్లో ఆ అమ్మాయి అరుస్తుంది, కేకలు పెడుతుంది అని ఆ అమ్మాయితోటి బలవంతంగా మద్యం తాగించి మత్తులోకి పంపి అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆ పాప దొరికింది. పోలీస్ రైడింగ్ లో వాళ్ళు హోటల్స్ చెక్ చేస్తూ ఉంటే ఆ పాప అక్కడ ఉండడానికి చూసి అప్పుడు పోలీసులు గుర్తిస్తే కానీ అసలు విషయం బయటికి రాలేదు. అసలు నిజానికి అది కూడా జరగకపోతే వాళ్ళు ఇంకెవరికన్నా అమ్మేస్తే, ఏ వ్యభిచార గృహానికి అమ్మేస్తే అసలు ఈ ఘటన బయటికే వచ్చేది కాదు. హత్య చేసినా వచ్చేది కాదు. లేదు, వాళ్ళు కక్కుర్తిపడి 10,000కైనా ఎవరికన్నా అమ్మేసినా కానీ అసలు బయటి ప్రపంచానికి ఈ ఘటన తెలిసేది కాదు. అంటే అమ్మేయడం అనేది కూడా, అంటే 5 రోజుల్లో 32 మంది అంటే నిజంగా అసలు అది ఊహించుకోవడమే దారుణంగా ఉంది. అట్లాంటి రాక్షసుల్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు అందరూ కూడా ఓకే, చట్టాలు, ప్రభుత్వాలు, మనుషుల ఆలోచన విధానం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? అదేనండి, మనకి అప్పుడప్పుడు ఇట్లాంటి ఘటనలు మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇది చాలా సిమిలర్గా ఉంది. సామూహిక అత్యాచారంగా నిర్భయ ఘటన కావచ్చు, లేదా కతువా ఘటన కావచ్చు, ఇప్పుడు ఈ రాజస్థాన్ ఘటన కావచ్చు. అయితే ఇప్పుడు
ఎందుకు ఇవి పదే పదే జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించకపోతేనండి అవును. ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఒక మనిషి రాజస్థాన్లో చేశాడు, అతన్ని రాళ్లతో కొట్టండి, చంపండి, అది చేయండి, ఇది చేయండి, ఎన్కౌంటర్ చేశారు, అయిపోతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో జరిగింది, దిశ ఎన్కౌంటర్ జరిగింది. హైదరాబాద్లో ఇంకా అత్యాచారాలు ఆగిపోయినాయా? జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం జరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి పరిష్కారంగా కొంతమంది మేధావులు కావచ్చు, సోషల్ సైంటిస్టులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, రిటైర్డ్ జడ్జీలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి అసలు మన భారతదేశంలో ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి జస్టిస్ వర్మ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు దేశమంతా విస్తృతంగా పర్యటించి వాళ్ళు ఒక రకమైన నివేదికని మనకి ఇచ్చారు. జస్టిస్ వర్మ గారు ఆ నివేదిక ఏం చెప్తుంది అంటే, మన భారతదేశంలో జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ఈ జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీ అంటే నేను అనుభవించడానికే ఉంది, ఆ ఫీలింగ్ బాగా నాటుకుపోయింది. నేను అనుభవిస్తాను, ఇది నా హక్కు, నా భార్యను ఏ విధంగా అయితే నేను అనుభవిస్తానో, అవకాశం దొరికినప్పుడు, ఎవరో చూడనప్పుడు, ఒక నిస్సహాయమైన పరిస్థితిలో ఒక ఆడపిల్ల దొరికితే గనక అందరూ మగవాళ్ళు చేస్తారని నేను చెప్పట్లేదండి, చేసే మగవాళ్ళ సంగతి ఇది. ఇలా చెయ్యొచ్చు అనే ఒక అభిప్రాయంలోకి ఇక్కడ పురుషులు ఉంటారు. ఈ అభిప్రాయాన్ని మార్చాలి అని చెప్పారు ఆయన. అలాగే ఈ మన సినిమాలు కావచ్చు, వీటిల్లో క్లబ్స్లో కావచ్చు, బార్లలో కావచ్చు, ఇప్పుడు పబ్స్, కొత్తగా వచ్చిన పబ్స్ కావచ్చు, ఇట్లాంటి చోట్ల మహిళని చాలా యాక్టివ్గా చూపిస్తారు. సినిమాల్లో ఒక హీరోయిన్ రోల్ ఎలా చూపిస్తున్నారు, ఒక స్పెషల్ గ్లామర్ కోసమే, చూపించడం కోసమే. ఇప్పుడు మొన్న పెద్ది సినిమాలో రగడ జరిగింది చూసారా? ఆ విధంగా అందుకోసమే ఉంది అన్నట్లు. ఇప్పుడు సినిమా అలా చూసిన తర్వాత బయట ఎవరైనా ఒక అమ్మాయి నిస్సహాయంగా కనిపించింది అనుకోండి, ఆ అమ్మాయి పైన మనం ఆ సినిమా యాక్టర్ మీద మనకు వచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ రైటా రాంగా అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. అతనికి ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత అనుకోకుండా అతను ఇంటికి వెళ్ళే దగ్గర లేదా ఇంటి దగ్గర ఎక్కడో చోట ఒక నిస్సహాయంగా ఒక అమ్మాయి కనిపించింది. కనిపించినప్పుడు అతను విచక్షణ మర్చిపోయి నాకు హక్కు ఉంది అనే ఉద్దేశంతో, మరీ చట్టాలు తెలియనంత ఆదివాసులు అయితే కాదు, అమాయకులు కాదు, అడవుల్లోనో లేకపోతే ఎక్కడో లేరు, ఆదిమానవ జాతిలో లేవు, అన్ని తెలుసు మనకి. అందుకే ఎవరో చూడకుండా అనేది నేను ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్తున్నా. ఎవరో చూడకుండా ఉంటే నా పని నేను చేసుకుంటూ పోతాను, ఇది నా హక్కు అనే ఉద్దేశంలో మగవాళ్ళే ఉన్నారు ఈ దేశంలో. ఈ అభిప్రాయాలను మార్చకపోతే గనక మనం ఈ అత్యాచారాలను ఆపలేము అని వరం గారు చెప్పారు. కృష్ణకుమారి గారు, ఇప్పుడు ఈ జనరేషన్ లోనే ఇలాంటివి జరుగుతున్నాయా? మనం ప్రీవియస్ గా ఉన్నటువంటి జనరేషన్స్ లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు మీడియా విస్తృతంగా ఉంది, సోషల్ మీడియా కూడా చాలా వైడ్ గా ఉంది కాబట్టి సో అందరికీ అవి వెలుగులోకి వస్తున్నాయి. గతంలో 30 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట, అట్లీస్ట్ ఒక 100 ఏళ్ల కిందట ఇలాంటి దారుణాలు జరుగుండేవి? ఎందుకు లేవండి, ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. అసలు అప్పట్లో ఆ పాత రోజుల్లో అయితే బహుభార్యతత్వం ఉండేది. వాళ్ళ కన్ను పడింది అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అప్పుడు ఈ చట్టము, న్యాయము, ధర్మము అవేమీ లేవు. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే గనక వేరే వేరే ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఉంది ఆడవాళ్ళ పైన. తెలంగాణలో దాసీలు అని చెప్పి వాళ్ళు ఈ డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళకి, అంటే పటేల్ పట్వారీల దగ్గర ఇళ్ళకి, వాటిని పండుగల్లో కూడా పెట్టడం, వాళ్ళని అదొక కార్యక్రమంగా నిర్వహించడం ఇవన్నీ మనం చూస్తాను కదా. జోగిని వ్యవస్థ. ఈ జోగిని వ్యవస్థ అంటే అదే ఒక ప్రతి ఊరికి సందర్భం వచ్చినప్పుడల్లా నేను అదే ప్రశ్నిస్తా. ఒక జోగిని వ్యవస్థలో అమ్మాయిలు అది కరెక్టే అనుకున్నప్పుడు, దేవుడికే అర్పిస్తున్నాము అనుకున్నప్పుడు, అగ్రకులాల వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లల్ని అర్పించరు? కరెక్టే. ఇప్పుడు మనకి ఇక్కడ జోగిని ఉండొచ్చు, ఇంకో చోట బస్వి అని ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు. ఎక్కడైనా ఈ దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి దురాచారం ఉంది.
అంటే వీళ్ళకున్న కోరికలకి తీర్చుకోవటం కోసం వీళ్ళు ఒక ఊరుమ్మడి ఆస్తిగా ఒక అమ్మాయిని చేయటం, దానికి ఒక ఆచారం అని పేరు పెట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి అని మనం చూసుకుంటే గనక ఇది కూడా ఒక రకమైన అత్యాచారం కిందే లెక్కది. ఓకే, అప్పుడు అనాగరికంగా చదువుకోకుండా ఉన్న వాళ్ళు చేశారంటే ఓకే, మీరు చెప్పిన వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుతం చాలా వరకు తగ్గాయి, కంట్రోల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ మీడియా, సోషల్ మీడియా పెరిగిన తర్వాత అవేర్నెస్ పెరగాల్సింది పోయి ఇంకా క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉందండి. అంటే భయం లేకపోవడం ఒక కారణం. భయం కంటే అవగాహన, ఓకే, అవగాహన లేదు. అవగాహన ఉంటేనండి ఒక రోజు కథ ఒక రోజుకైనా కానీ ఒక భయం అనేది చట్టాల ఇప్పుడు ఆయన చెప్పి జస్టిస్ వర్మ గారు ఆడవాళ్ళ పట్ల ఎట్లా అయితే ఏ విధమైన అవగాహన ఉందో దాన్ని ఎట్లా మార్చాలో చెప్పితో పాటు అసలు చట్టాల పట్ల కూడా అవగాహన లేదు చాలా మందిలో అని చెప్తారు ఆయన. అందుకని ఏదో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత చట్టాల గురించి చెప్పటం కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళ పాఠ్యాంశాల్లోనే చట్టాల గురించిన అవగాహన, అంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది, దీనికి మనం లోబడి ఉండాల్సిందే. కానీ మన న్యాయ వ్యవస్థలో జాప్యం ఎక్కువ జరుగుతుంది కదా, ఏళ్ల తరబడి కేసులన్నీ కూడా ట్రయల్స్ మీద నడుస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటండి, శిక్ష పడే సంఖ్య అసలు నేరం చెయ్యాలి అని అనుకోవటానికంటే, నేర మనస్తత్వం ఏర్పడటానికంటే ముందు ఏం చర్యలు తీసుకోవాలో చెప్పారు ఆయన. నేరం చేసిన తర్వాత ఏం చేయాలో కూడా ఆయన చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని చెప్పారు. నిర్భయ చట్టం గురించి, నిర్భయ చట్టంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే 30 సెకండ్ల పాటు ఒక మహిళని తేరిపార చూడకూడదు. ఏది ఆ మహిళ అంగీకారం లేకుండా. ఇప్పుడు మనం బస్ స్టాప్ లో నుంచున్నాము, ఆమె ఎవరో తెలియదు, ఆమె నుంచుంది, ఆమె నుంచుంటే ఆమెను తేరిపార మనం 30 సెకండ్లు చూస్తే ఆమె అభ్యంతరం తెలిపితే మటుకు ఆపాలి. నో చెప్పారు ఒకసారి, ఏ మహిళ అయినా నో చెప్పింది అంటే నో మీన్స్ నో, అంతే. ఇంక దానికి రెండో మాట లేదు. నువ్వు ఆమె నో చెప్పేలోపు ఎన్నిసార్లైనా ఐ లవ్ యూ చెప్పు, కానీ నో చెప్పాక మటుకు నువ్వు ఆపేయాల్సిందే. ఇట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయండి. పైగా 354 ఇప్పుడు బిఎన్ఎస్లో ఏం మార్చారో నాకైతే ఐడియా లేదు, కానీ 354A, B, C, D ఉన్నాయి. ఒక మహిళని అగౌరవంగా మాట్లాడకూడదు, ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడకూడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆమెను ఉద్దేశించి మాట్లాడకూడదు. పైగా ఆమెనే అనకపోయినా కానీ ఆమె వింటున్న సందర్భంలో మనం మన నోటికి వచ్చినట్టు మనం బూతులు మాట్లాడకూడదు, అలాగే వెంబడించకూడదు, అలాగే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలు ఇవ్వకూడదు. పైగా నీకు సంబంధించిన వీడియోలో ఆడియోలో నా దగ్గర ఉన్నాయి, అందుకని నువ్వు నాకు లొంగిపోవాల్సిందే అని చెప్పి మాట్లాడడానికి వీల్లేదు అని ఇట్లా 354A, B, C, D అని వివరించుకుంటూ వచ్చారు. వీటి పట్ల అవగాహన ఉండాలండి. ఇది చిన్నప్పటి నుంచినే 10th క్లాస్ లోపే ఈ 4 సంబంధించి మొదటి 3 గురించి అయినా చెప్పాలి పిల్లలకి. పైగా అసలు ఇప్పుడు జస్టిస్ వర్మ గారు చెప్పారు అనే దానికంటే కూడా సాక్షాత్తు నిందితుల నోట్లో నుంచే ఇట్లాంటి మాటలు విన్నాం మనం. అవి ఎట్లా అంటే లండన్ నుంచి ఒక లేడీ జర్నలిస్ట్ వచ్చి తిహార్ జైలుకి వెళ్ళి నిర్భయ నేరస్తులు ఎవరైతే ఉన్నారో శిక్ష పడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు ఒకటే చెప్పారు, రాత్రిపూట 9 ఒక పెళ్లిగాని అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది కాబట్టి మేము చేస్తాం. అలాంటి అమ్మాయిలకు అంటే ఆ అమ్మాయికంటూ ఒక లైఫ్ ఏముండదు, ఒక ప్రైవసీ, అమ్మాయికంటూ ఒక ఫీలింగ్. అసలు వీళ్ళ ఉద్దేశంలో అంతే. అలాంటి అమ్మాయికి క్యారెక్టర్ ఉందని ఏమనుకుంటాం, అలాంటి అమ్మాయి అందుకే మేము అలా చేశాము అని వాళ్ళు అన్నారు. పైగా రోడ్డు పైన మిఠాయి కనిపిస్తే రుచి చూడకుండా ఉంటామా? పైగా మరి అంతెందుకు హింసించారు అంటే అమ్మాయి మమ్మల్ని ప్రాధేయపడలేదు, ఆ అమ్మాయి ఎదురు తిరిగింది, అందుకే మేము అంత హింస పెట్టాము, ఇట్లా రకరకాలుగా అన్నారు. సరే, వీళ్ళంటే ఆ 4-5 చదువుకున్న వాళ్ళు కాదండి, ఏవో చిన్న చిన్న చదువులు చదువుకుని ఏవో పనిపాటలు చేసుకునే వాళ్ళు. వాళ్ళల్లో ఒకడైతే అయితే ఒక లాయరు ఎవరైతే ఉన్నాడో సుప్రీంకోర్టులో, సాక్షాత్తు సుప్రీంకోర్టులో, నా కూతురే గనక ఇలా చేస్తే గనక నేను పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అని చెప్పి మాట్లాడాడు. మరి ఇదండి మన మనుషులు, మన చుట్టూ ఉన్న మనుషులకు ఉన్న అవగాహన ఇది మహిళల పట్ల. అంటే మగవాడైతే మాత్రం ఎంతమందితో అయినా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆడది మాత్రం
పద్ధతిగానే ఉండాలి, మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా సాయంత్రం 6 దాటితే ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, అలా బయటకు వస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు. కాదండి, ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా జరుగుతున్నాయి కదా అత్యాచారాలు. అవును. ఇప్పుడు ఇవాళ మనకి నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఇచ్చే దీని ప్రకారం 85% అత్యాచారాలు తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. ఇంటి పక్కోళ్ళు కావచ్చు, అవును. చుట్టాలు కావచ్చు, లేదంటే కుటుంబ స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు వీళ్ళే చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ 15% మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి. ఈ 85% మంది సంగతి ఏంటి? అదేమంటే ఏం చెప్తున్నారు? అసలు ఇవాళ మనకి మీడియా ఎక్కువ అయ్యేసరికి ఎక్కువ ఊరికే రిపోర్టింగ్ పెరిగింది అని మాట్లాడుతున్నారు. జరిగిందా లేదా అన్నది ఇక్కడ పాయింట్. రిపోర్టింగ్ పెరిగిందా కాదు, ఎక్కడో చోటు జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే గతంలో వెలుగులోకి వచ్చేవి కాదు, ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు నిర్భయ ఫండ్ ఉందండి. నిర్భయ చట్టంలో నిర్భయ ఫండ్ అని పెట్టి జస్టిస్ వర్మ గారు ఏం చెప్పారంటే, ఈ నిర్భయ ఫండ్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని ఈ డబ్బుల్ని కేంద్రం నుంచి వాళ్ళ రాష్ట్రాల్లో ఈ అవగాహనకి ఈ డబ్బుల్ని వాడాలి. బహిరంగ ప్రదేశాల్లో మీరు మహిళల పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి పోస్టర్లు రాయాలి, హోర్డింగ్స్ పెట్టాలి, సినిమా థియేటర్లలో న్యూస్ రీల్స్ వేస్తారు కదా వాటిల్లో వెయ్యాలి, ఇట్లా రకరకాలుగా చెప్పారు. కానీ ఆ నిర్భయ ఫండు ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఎక్కడో ఒకళ్ళిద్దరు తూతూ మంత్రంగా వాడారు తప్పితే ఆ నిర్భయ ఫండ్ని అటు ఇటు వేరే వేరే వాటికి వాడేసి, కేంద్ర ప్రభుత్వం అయితే సాక్షాత్తు పటేల్ విగ్రహం కట్టడానికి నిర్భయ ఫండ్ని వాడింది. ఇంకా అసలు అవగాహన ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇంట్లో అయినా బయట అయినా సరే మహిళ స్వేచ్ఛగా తన పని తాను చేసుకోవటానికి తిరగాలి. బయటికి వెళ్ళే హక్కు ఉంది. తిరగడం అంటే మళ్ళీ వేరే అర్థాలు తీస్తారు. తనకి ఇప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయండి, మహిళకి నైట్ డ్యూటీకి వెళ్ళొద్దా? ఇంట్లోనే కూర్చోవాలా? కాదు కదా, వెళ్తారు కదా. మరి ఇప్పుడు కొంతమంది మాట్లాడే విధానం చూస్తే మహిళని ఇంటికి పరిమితం చేస్తే పోద్ది కదా, జరగవు కదా. మరి అలాంటప్పుడు నేను ఇందాక చెప్పిన 85% సంగతి ఏంటి? కానీ సమూలంగా మనుషుల్లోనే మార్పు రావాలి. ఆ మార్పు రానంతసేపు ఇది తన హక్కు, మహిళ నా ఆస్తి, ఆమెపై నేను ఏమైనా చేసే హక్కు ఉంది అనే ఒక మనస్తత్వాన్ని మట్టుకు మార్చుకోకపోతే గనక ఇది ఒక రకంగా పురుషాధిక్యత వల్లే వస్తుంది. అంటే తగ్గింది అనుకోవచ్చు కదా గతంలో పోలిస్తే. మీరు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది మగవాళ్ళలోనూ సమాజంలోనూ ఆ మార్పు అనేది కొంతవరకు కనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి ఘటనలు జరగడం వల్ల కూడా ఇలాంటివి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం అనేది అనిపిస్తుంది. అంటే తగ్గడము అంటే ఒక రకంగా సమానత్వం పెరిగింది, మహిళలు కూడా పురుషులతో కలిసి సమానంగా పనిచేస్తున్నారు, విమానాలు నడుపుతున్నారు, ఆర్మీలో ఉన్నారు. విమానాలు నడపడం ఏంటండి, అంతరిక్షంలోకి వెళ్ళారు. అవి జరుగుతున్నాయండి. ఇక్కడ జరుగుతున్నాయి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ మహిళ పైన జరిగిన అత్యాచారానికన్నా ఈ 13 ఏళ్ళు 12 ఏళ్ళు పాపల మీద జరిగే అత్యాచారం, అది ఒక్కొక్కసారి బాలురి మీద కూడా జరుగుతుంది. ఈ అత్యాచారాలను మట్టుకు మనం అసలు ఉపేక్షించలేము. పైగా ఇప్పటికీ కూడా కావాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టట్లేదు. అలాగే కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మట్టుకు కొంచెం తక్కువనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది, కొంతమంది పలుకుబడితో ఆ చట్టాలను వినియోగించకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటి అంటే ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఎవరండి 12 ఏళ్ల పాప మీద అత్యాచారం జరిగిందని అబద్ధాలు చెప్పే అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు పాప చెప్పుకోదు కదా, ఎందుకు చెప్తుంది ఆ పాపకి? ఇప్పుడు మొన్న ఆ పాప వీడియోలో ఆ అమ్మాయి చెప్పిన వర్డ్స్ వింటే ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ పాప ఆరోగ్యం ఏమాత్రం బాగలేదన్నారు. నాకు అప్పుడే హోప్స్ లేవు. ఇంతమంది కలిసి తర్వాత ఆ పాప ఎలా తట్టుకుంటుంది, ఎలా బతికి బట్టగట్టుతుంది అనుకున్నట్లుగానే ఆ పాప బతుకున్న ఆ పాప అంతర్గత ఆరోగ్యం ఎలా ఉందో చూడాలి. అది గైనకాలజిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. ఏదైనానండి. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు ఎలా ఉంది అనే దానికంటే కూడా అసలు ఆ 5 రోజులు ఎంత నరకాన్ని అనుభవించింది అనేదే ఇక్కడ పాయింట్. ఎవరైనా సరే
వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కనీసంలో కనీసం అది ఒక రక్షగా ఉంది. ఇవాళ పేపర్ తీస్తే మనకి 2 రోజులకో 3 రోజులకో ఒక 10 ఏళ్ల శిక్ష పడిందని 20 ఏళ్ల శిక్ష పడింది అని మనం వార్తలు చూస్తున్నాం. ఇవి ఎక్కువ ప్రచారంలోకి రావాలి. ఈ పోక్సో యాక్ట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు మనం 18 సంవత్సరాల లోపు వాళ్ళని కూడా మనం కాపాడుకోలేకపోతే, ఇప్పుడు ఒకటండి 18 సంవత్సరాల తర్వాత ఒక మహిళ పోని ఆమె విచ్చలవిడిగా రోడ్డు మీదకి వెళ్ళింది కాబట్టే ఆమె నిస్సహాయ స్థితిలో ఉందో ఎట్లా ఉందో అనవసరం. ఆమె కొంతమంది ఆమెని అత్యాచారం చేశారు అనుకుందాం. కానీ ఈ చిన్న పిల్లలు వీళ్ళు ఒక సురక్షిత ప్రదేశాన్ని దాటి ఎటు వెళ్ళరండి. మరి వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఇస్తారు మీరు? ఈ విషయం మీద మటుకు చర్యలు కఠినంగా ఉండాలండి. కఠినంగా అంటే ఏదో వాళ్ళని రోడ్డు మీద ఊరేయాలనో లేకపోతే అది చేయాలో ఇది చేయాలో అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరు ఖచ్చితంగా సంవత్సరం లోపు మీరు శిక్షలు ఖరారు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి. పైగా వీటిల్లో ఎవరైతే దోషులుగా తేలుతున్నారో వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేసేసేయండి. ఆ బాధితురాలి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఒక 4-5 అలా ఇచ్చి చూడండి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారో. అంటే ఆ శిక్షల్ని అమలు చేసే విధానంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు ఏం చేశారు, రాజస్థాన్లో ఆ హోటల్స్ని పగలగొడుతున్నారు. అదేంటంటే పబ్లిక్ యొక్క కోపాన్ని కంట్రోల్ చేయటం కోసం, వాళ్ళ కళ్ళ నీళ్లు తొడవటం కోసం, తాత్కాలికంగా కళ్ళ నీళ్లు తొడవటానికి ఆ పని చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కాదు అది. ఇది కళ్ళ నీళ్లు తొడవటానికి కంటి తుడుపు చర్య తప్పితే కానీ అది పరిష్కారం కాదు. నేను చెప్పినట్లు ఇంకా చాలామంది కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే సంవత్సరం లోపు శిక్ష ఖరారు కావాలి. అలాగే వాళ్ళు సమాజంలో ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కొడుకో ఒక తండ్రో ఒక తాతో చేస్తారండి ఇవి. ఇప్పుడు ఆస్తులు ఎవరి పేరు మీద ఉంటాయి? వాళ్ళ పేరు మీదే ఉంటాయి. జనరల్గా మన భారతదేశంలో ఆస్తులు వాళ్ళ పేరు మీదే ఉంటాయి. వాళ్ళు ఏం ఫీల్ అవుతుంటారు, ఈ ఆస్తి నాది అని ఒక ధీమాతో ఉంటారు. వాళ్ళకి ఆ ధీమా పోతుంది అనేది మనం గుర్తు చేయాలి. నేను ఈ తప్పు చేస్తే నా తదనంతరం నాకున్నటువంటి తరతరాలు ఆ పెయిన్ అనుభవిస్తారు అనే భయం రావాలి. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను కాదండి మనం చెప్పేది. ఇప్పుడు ఇంకొక ఆడపిల్లని నువ్వు ఇలా అత్యాచారం చేస్తే నీ ఆడపిల్ల పరిస్థితి ఏంటి అంటే, అత్యాచారం చేయమని కాదు మన ఉద్దేశం, నీ కుటుంబం రోడ్డును పడుతుంది. మరి నీ ఇంట్రెస్ట్ కోసం నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబం అలా అయితే ఎట్లా? ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని డెవలప్ చేయాలండి. ఇది ఒక ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మన భారతదేశంలో. ఇకనైనా మేల్కొని, అందుకని మీరు విస్తృతమైన ప్రచార రూపాలను తీసుకొని రావాలి. రైట్. ఇట్లాంటి కథాంశాలతోటి సినిమాలు రావాలి, ఇట్లాంటి కథాంశాలతోటి కథలు సాహిత్యంలో రావాలి. ఇవన్నీ వస్తే అప్పుడు మార్పు వస్తుంది. అంతేగాని 4 హోటల్స్ పగలగొట్టగానే ఒక 4గురిని కొట్టినట్టుగా దొంగ నాటకాలు ప్రసార మాధ్యమాల్లో చూపించినంత మాత్రాన ఇవి ఆగుతాయి అని అనుకోవటం శుద్ధ అమాయకత్వం. ఓకే, ఏదో 4 రోజులు జరిగినప్పుడు మాట్లాడుకుంటాం, తర్వాత మర్చిపోతాం. శాశ్వతమైన ఆలోచన విధానం రావాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.